డీటెయిల్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ డీకే అరుణ ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి మోడీ కులం గురించి మాట్లాడుతున్నారు. మరి రాహుల్ గాంధీ ఏ కులమో చెప్పాలని ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు. అధికారం ఉందని ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుందని రేవంత్ భావిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకు అన్ని నేనే అని విర్రవీగిన కేసీఆర్నే ప్రజలు ఫామ్ హౌస్కు పరిమితం చేశారని ఆమె గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఎప్పటి వరకు నెరవేర్చలేదన్నారు. ప్రజలు కాంగ్రెస్ పాలనను గమనిస్తున్నారన్నారు. లేకుంటే ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నా ఎవరినైనా నేను ఏమన్నా మాట్లాడవచ్చు అనుకుంటున్నాడా? రోజుకో కొత్త మాట మాట్లాడి మరి మోదీ గారి కులాన్ని గురించి మాట్లాడిందంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అసలు ఫస్ట్ అయినా వాళ్ళ రాహుల్ గాంధీ గారు ఏ కులము ఏ మతము అని ఫస్ట్ తెలుసుకోవాలి కదా. రాహుల్ గాంధీ గారు కులం ఏంది, రాహుల్ గాంధీ గారి మతం ఏంది, అసలు మోదీ గారి గురించి మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డి గారికి ఉందా? రేవంత్ రెడ్డి ఏమో నేను కేసీఆర్ తిడతా ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రి అయిండు, ఇట్లా తిట్టి ముఖ్యమంత్రులు కావాలని ఆశిస్తున్న ప్రజలు మాత్రం ఎవరిని హర్షించడం లేదు. మీరు మాట్లాడే మాటలు ప్రజలకు ఎలాంటి ఉపయోగం చేయడం లేదు. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే రైతులు పత్తి రోజు పేపర్లలో చూస్తున్న పత్తి కొనుగోలు కేంద్రాల్లో ఏం జరుగుతుందో. పత్తి కొనుగోలు కేంద్రాల్లో ఇవాళ క్వింటాకు 2000 రూపాయలు కమిషన్లు కొడుతున్నారు మధ్యలో ఉన్నటువంటి దళారులు. దాని గురించి పట్టించుకునే నాదులు లేడు. పరిపాలన జరుగుతోంది రాష్ట్రంలో. ఒకసారి ప్రజలంతా కూడా గమనించాలి. వారిని సరైన దారిలో పెట్టాలంటే ఈ జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్ష గొంతు భారతీయ జనతా పార్టీ గొంతు శాసన మండలిలో వినిపించాలి.